నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మాస్కుల పంపిణీ. మాస్కులు ధరించాలంటున్న ఎస్ఐ. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. మాయ మాటలు ఆపాలన్న మహేష్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఏపీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు. తాండూరులో గతుకులు పడ్డ రోడ్లు బాగు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో పోలీసులు స్థానిక ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్ఐ రాకేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, లేనిచో ప్రభుత్వ ఆదేశానుసారం 1000 రూపాయల జరిమానా చెల్లించక తప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పరశురాం, సిబ్బంది పాల్గొన్నారు. మనకు ఆల్రెడీ 2 సార్లు వచ్చింది కదా, ఇది కాంటాక్ట్ కూడా వస్తుంది. చాలా పవర్ఫుల్ ఉన్నది. దానికంటే నా పవర్ఫుల్ ఉన్నది. దానికంటే నా రేట్లో తొందరగా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలైనా బాగా ఎక్కువ చేస్తుంది. కావున అందరూ మీ బాధ్యతగా ఫస్ట్ వేవ్ని, సెకండ్ వేవ్ని ఎలా ఎదుర్కొన్నారో అంతే ధైర్యంతో, అంతే మనోస్థైర్యంతో థర్డ్ వేవ్ని కూడా అందరూ ఎదుర్కోవాలి. అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలా. మాస్కులు ధరించకపోతే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మాస్క్ విషయంలో గట్టి యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా మాస్క్ అయితే ఎవరైతే వేసుకోరో వాళ్ళు ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. ఇది మా కోసం కాదు, ఫైన్ వేయడము మేము రాష్ట్ర ప్రభుత్వం కోసం కాదు, మీకోసం, మీ అందరి కోసం. ఓకేనా? దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెజర్స్ తీసుకుంటున్నదో కొత్త వస్తున్న వేరియంట్ని, ఒమిక్రాన్ని నిరోధించడానికి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి. ఎవరైనా వ్యాక్సినేషన్ ఇప్పటిదాకా ఎవరైనా కంప్లీట్ కాకపోతే, ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఎవరు కంప్లీట్ కాకపోతే దయచేసి వ్యాక్సినేషన్ వేసుకోండి. ఫుల్గా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఆరోగ్యాన్ని పాటిస్తూ దీన్ని దూరం పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలా. ఓకేనా? మాస్కుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ వేస్తాం. ఇది మా కోసం మేము ఫైన్ చేస్తున్నామని కాకుండా మీకోసం ధరిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విభాగ్ కన్వీనర్ అఖ్యారి మహేష్ అన్నారు. ఏబీవీపీ ఎల్బీ నగర్ విభాగ్లోని దిల్సుఖ్ నగర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని అన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మాయమాటలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అమాయకపు నిరుపేద నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రేవంత్, సాయిరాం, సుమంత్, రంజిత్, సూర్యమోహన్, అలేఖ్య, అంజలి, సుష్మా పాల్గొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలపై ఈరోజు రాష్ట్ర ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,91,000 ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం, మనం గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 80,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సర్కారు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మటే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చి పాలమూరు, నల్గొండ, ఆదిలాబాద్ నుంచి కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండి కూడా చదువుకుంటూ ఉండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇస్తామని చెప్పేసి, ఇప్పుడు ఇస్తామని చెప్పేసి చాలా వ్యాపారం చేస్తున్నారే తప్ప ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తలేదు. ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఈరోజు ప్రగతి భవన్ ముట్టడిస్తాం. లేకపోతే రానున్న రోజులలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ విద్యార్థులు ఏకమై రానున్న రోజులలో నేను గద్దె దింపుతామని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యోగాలు వస్తామని చెప్పేసి ఈరోజు అనుకున్నాం. కానీ ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు లేవు, నిధులు లేవు. ఈరోజు కులాల పేర్లు, మతాల పేర్లు బడ్జెట్లు కేటాయిస్తున్నారు, కానీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేరు. ఇప్పటికైనా సరే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఈరోజు ప్రగతి భవన్ కాదు, ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులమంతా ఏకమై నీ గడిల బద్దలు ఏకం చేస్తామని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రపంచవ్యాప్తంగా మూడో ముప్పు కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ప్రజలందరూ మాస్కులు ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీపతి తిరుపతి పిలుపునిచ్చారు. వాహనదారులకు బైక్ మీద వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని అన్నారు. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరిగితే 1000 రూపాయలు జరిమానా ఉంటుందని సూచించారు. చాలా పనులకు కొట్టుకుంటారు, సెకండ్ హ్యాండ్ ఫైనాన్స్లో కొట్టుకుంటాను, కానీ బండి ఓనర్షిప్ చేంజ్ కావట్లేదు. అది కాలేనట్లయితే ఎలా ఉంటుందంటే, ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ఓనర్షిప్ చేంజ్ కాకపోతే దానికి మీరే బాధ్యులు అవుతారు. ఎవడైనా క్రైమ్లో ఇన్వాల్వ్ పోయింటుంది, బండి నువ్వు అమ్ముకున్నావు, ఆయన కొనుక్కున్నాడు, ఆయన దేని మీద రిజిస్ట్రేషన్ కావాలి, నీ పేరు మీదే ఉంటుంది. ఆయన పోయే గంజాయో, కలపని కంపెనీకో, ఒక అమ్మాయినో ఏం జరిగిందో, లేదా ఏదైనా గుడ్గా మట్కా ప్యాకాట కోడిపంట ఏదైనా కూడా ఇన్వాల్వ్ అయ్యింది, అప్పుడు నీ క్రైమ్ వెహికల్లో నీకు దొరికింది, అప్పుడు ఏమవుతారు, మీరు ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటప్పుడు చూసుకోండి, ఓనర్షిప్ 1 మంత్లో చేంజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, కొత్త బండి ఉంటే రిజిస్ట్రేషన్ 1 మంత్ కాదు, టీఆర్ నెంబర్ 1 మంత్ కంటే ఎక్కువ తిరగడానికి ఉండదు. అది చూసుకోండి. అంటే సిగ్నల్ సిస్టమ్ లేదు, ఓకే. కాకపోతే మెయిన్ రాంగ్ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే 100, ట్రిపుల్ రైడింగ్ 1200, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 500, ఇన్సూరెన్స్ లేకపోతే 1000 రూపాయలు, పొల్యూషన్ లేకపోతే 90 రూపాయలు తీసుకుంటాయి. కానీ ఫైన్ పడితే 1000 రూపాయలు. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా కలిగి ఉండండి. ట్రాఫిక్ పోలీసులు సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసింది సీఎం అని స్వతంత్ర అభ్యర్థి ఇనుమల సత్యనారాయణ అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు సీట్లు లేకుండా చేశారని మండిపడ్డారు. వాళ్ళని ఏమీ లేని టీసీలుగా మార్చి రాజకీయ ఐక్యత లేకుండా చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ అంటే ఉద్యమానికి వెన్నుముక అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను 7 ముక్కలుగా చేశారని అన్నారు. కరీంనగర్ అంటే కేవలం ఖనిజాలు, నీళ్లు, నిధుల ఉత్పత్తి కేంద్రంగా మార్చివేశారని తెలిపారు. దాదాపు 145 ఓట్లు కలిగినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా 4 అంశాల ఎజెండా సాధన గురించి నేను అభ్యర్థిగా పోటీలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ప్రతినిధులైనటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల యొక్క వాళ్ళ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వ వైఖరి నిరసనగా, వారికి ఎలాంటి విధులు నిధులు లేకుండా, కనీసం గ్రామ పంచాయతీల్లో కూర్చున్న సీట్లు కూడా లేకుండా వాళ్ళు ఉత్సవ విగ్రహాలుగా మార్చి కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసే సాధనంగా మార్చిన విషయాన్ని కూడా వారి గొంతుగా శాసనంలో వినిపించడానికి నేను ఈరోజు పోటీలో ఉండడం జరిగింది. అదేవిధంగా మరొక అంశాన్ని పరిశీలిస్తే, ఏదైతే నేను వికలాంగుని, నా యొక్క వికలాంగ జాతికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది మేము ఉన్నాం. మాకు సంబంధించినటువంటి ఇంటికి 4 ఓట్ల చొప్పున కూడా 1 కోటి మంది ఓట్లు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న మా వికలాంగులను ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు మా యొక్క సంక్షేమ శాఖను తీసేసి మహిళా సంక్షేమ శాఖలో విలీనం చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా వికలాంగుల శిక్షణ కేంద్రాలను కూడా ఎత్తివేసే ప్రయత్నాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా మా యొక్క పెన్షన్ను 3000 నుంచి 6000కు పెంచాలని, పునరుద్ధరణ ఏదైతే శిక్షణ కేంద్రాలు వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి, మా వికలాంగుల శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో పాటుగా, ఏదైతే విద్యా ఉద్యోగ అవకాశాలలో ఇస్తున్నట్టుగానే రాజకీయ అంశాలలో కూడా, రాజకీయ విషయాలలో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తోటి నేను పోటీలో ఉండడం జరిగింది. ముఖ్యంగా 3వ అంశం ఏంటంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నాకు కరీంనగర్ జిల్లా అంటే నిలైన అభిమానం అని చెప్పేసి, ఉద్యమానికి వెన్నెముక అని చెప్పేసి పొగిడి
ఉద్యమం ముగిసిన తర్వాత తెలంగాణ రాగానే మన రాజకీయ ఉనికి లేకుండా ఐక్యత లేకుండా జిల్లాను 7 ముక్కలుగా చేసి జిల్లాల పేరిట ఎక్కడిదక్కడ పడేయడం జరిగింది. ఈరోజు పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేసినా కూడా ఇక్కడ జిల్లా అభివృద్ధి విషయంలో ఇతర జిల్లాలతోటి సిరిసిల్ల కానీ కొడుకు జిల్లాను కానీ సిద్దిపేటతో పోల్చుకుంటే ఇప్పటికీ ఇంకా జిల్లా కేంద్రం సంబంధించిన కలెక్టరేట్ కానీ ఇంకా మిగతా భవనాలన్నీ ఇంకా ప్రారంభానికి నోచుకోకుండా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అదేవిధంగా రావాల్సిన జిల్లా కార్యాలయాలు అన్నీ కూడా ఇంకా ప్రారంభ దశలో ఉండడం కూడా మన జిల్లాపై చూపిస్తున్న వివక్షగా చెప్పవచ్చు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే డిఎంఎఫ్టీ ఫండ్స్ కానీ సిఎస్ఆర్ నిధులను కూడా నిబంధనల విరుద్ధంగా ప్రత్యేకంగా మెదక్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయిస్తే కూడా మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నాడు. 4వ అంశం చూస్తే ఏదైతే ప్రతిష్టాత్మకంగా 1,35,000 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మా మంత్రి నియోజకవర్గంలో ఉంది. ఏమన్నాడు దీపం కింద చీకటి అన్నట్టుగా 4 ప్రాజెక్టులు ప్రారంభంగా ఉన్నా కూడా మా దగ్గర ఒక చుక్క నీరు కూడా మా ప్రాంతానికే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇవ్వకుండా ప్రధానంగా ఉమ్మడి సిద్దిపేట జిల్లాకు 20,000 వ్యవసాయ క్షేత్రం తరలించాలనుకున్నంత ప్రాముఖ్యత ఇంపార్టెంట్ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఇవ్వడం లేదనేది మా బాధ. ఈరోజు బ్యాక్ వాటర్ పేరిట వందల వేలాది ఎకరాలు మునిగిపోతూ అన్నదాతలు అన్నమూరు రామచంద్ర అంటే విలపిస్తున్నా కూడా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ తెరాస ప్రభుత్వం వారి సమస్యల పట్ల నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తుంది. అదేవిధంగా ఈరోజు జిల్లా కేంద్రంలో కూడా ఎలాంటి పరిశ్రమలు లేవు, ఎలాంటి లేక యువత కూడా నిర్వీర్యమైన పరిస్థితులలో ఉంది. ఇక్కడ బాణి వినిపిస్తాడనుకుంటే వాణిప్రసాదరావు కేవలం వ్యాపారం విస్తరించుకోవడానికి మాత్రమే 2009 నుంచి కూడా 2 మార్లు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికై ఏనాడు కూడా స్థానిక సంస్థల ప్రతినిధుల యొక్క బాగోగులు కానీ ఇక్కడ ప్రజల అభివృద్ధి గురించి కానీ ప్రాంతం అభివృద్ధి గురించి కూడా ఏనాడు పట్టించుకోలేదు. మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ డబ్బు సంచులు పట్టుకొని మళ్ళీ ఈరోజు 1825 రోజులు విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన వరి, పత్తి పండించిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించాలని, లేనిచో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు రోడ్ల మీద అలాగే రోడ్డు మీద తడిసిపోయిన చేని ఎండబెట్టుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకు తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి తడి ధాన్యం, పొడి ధాన్యం అలాగే రంగుమాలిన ధాన్యం అన్నీ కూడా ఈరోజు రైతుల దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోకపోతే ఆత్మహత్య తప్ప మరో పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్లుగా అధికారులు స్పందించి గ్రామాలు పర్యటించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో రైతు సంఘము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పటికే రైతులు పండించిన పంట 40% వరకు కోత జరిగింది. ఇలాంటి సందర్భంలో పొలాల్లోన ఈ ధాన్యము విడిచిపెట్టి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయకపోవడం వల్ల ధాన్యం ఎవరికి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ధాన్యం అన్ని రైతులు పొలాల్లో ఉంచే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కానీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ప్రకటనలు తప్ప నేటికి ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఒకటి కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇలాంటి సందర్భంలో అసలు కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారో ఎప్పటికీ స్పష్టమైన ఆదేశాలు లేవు. ఇలాంటి సందర్భంలో రైతులు తుఫాన్తో తాము పండించిన పంటను పొలాల్లో విడిచిపెట్టి రోజుకి బిక్కుమని బతికే పరిస్థితి ఉంది. కావున వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు స్పందించి ఎక్కడైతే కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన రంగు మారిన ధాన్యం ఈ క్రాప్తో సంబంధం లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది వర్షాలు విపరీతంగా తుఫానాలు అనేక రకాల తుఫానాలు వర్షాలు రావడం వల్ల రైతులు బాగా వరి దెబ్బతిన్నది. ఇలాంటి సందర్భంలో చాలని వరి ధాన్యంతో ఈరోజు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రంగు మారిన అలాగే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోకపోతే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. కావున వెంటనే
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ప్రతి గింజ ధాన్యం కూడా కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. కాలుష్యమయమైన నాచారం పెద్ద చెరువును తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నడింపల్లి ఆనందరావు, జ్యుడిషియల్ సభ్యులు విద్యాధర్ భట్ అధికారులు సందర్శించారు. ఇన్స్పెక్షన్ చేస్తున్న సమయంలో మానవ హక్కుల కమిషన్ సభ్యుల సాక్షిగా అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నా బార్డర్లోకి ఎందుకు వచ్చావంటూ ఇరువురు ఘర్షణ పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. మీరు ఎంత పీట్లలో లెక్కలు కొంత ఎక్స్టెండ్ అయిన మాట వాస్తవం. కొంటాడు పెరిగిన మాట వాస్తవం. జనాలదే సార్ తప్పు. ఇదైతే ఇక్కడ వాళ్ళు ఎవరే సార్ మీరు అందరూ ఇక్కడ దాకా లోకల్గా వేయట్లేదు సార్. లోకల్ గారు ఎమ్మెల్యే గారు అందరు నా ఏరియాకి ఎట్లా వస్తారు సార్? ప్రోటోకాల్ నాది అనుమాన పర్సన్ కాదా? నా ఏరియాకు ఆయన తీసుకొని వచ్చేసి ఎమ్మెల్యే తీసుకొని వస్తాడు, డిప్యూటీ కమిషనర్ తీసుకొని వస్తాడు, మొత్తం చూపిస్తాడు, అవన్నీ కులగొట్టాలి గిలగొట్టాలి రాత్రి మీరు గడ్డలు తీసుకొని వస్తారా? నా ఏరియాకి ఎట్లా వచ్చినావు మరి? బుల్డోజర్ తీసుకొని చెరుకట్టు మరి ఏరియాలే సార్, ఏరియాలు ఎవరు ఏరియాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య ఉదయం ఓ ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూశారు. కొంపెల్లి సమీపంలో మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని దేవరయంజాల్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి. రోషయ్య అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెప్పండి. ఆదిలాబాద్ పట్టణంలోని అర్హులైన నిరుపేదలకు గత ప్రభుత్వం సర్వే నెంబర్ 170లో ఇండ్ల స్థలాలు కేటాయించింది, పట్టాలు కూడా ఇచ్చింది. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. బాధితులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని నిరుపేదలకు గత ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఆశ చూపి ఆ పట్టాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. నిరుపేదలకు కనీసం నిలువ నీడ లేకుండా చేస్తారని ప్రశ్నించారు. ఆర్డీఓని కలిసి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ పట్టణంలో 1200 మందికి సర్వే నంబర్ 170లో మావల దగ్గర పట్టాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలంతా కూడా మాకు ఉండడానికి ఇల్లు లేవు, స్థలం లేదని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే అప్పటి ప్రభుత్వం అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కానీ 2014లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత డబుల్ బెడ్రూమ్లు అనే కొత్త నాటకాన్ని తీసుకొచ్చి ఇళ్ల స్థలాల పట్టాలు ఎవరైతే ఉన్నాయో ఇళ్ల స్థలాల కొరకు ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో వాళ్ళందరినీ కూడా దబాయించి మీకు ఇళ్ల స్థలాలతో మీరు ఏం చేసుకుంటారు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా గొప్పగా కట్టిస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలన్నీ కూడా ఖాళీ చేయించారు. మరి దాదాపు ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల నుంచి ఏ ఒక్క లబ్ధిదారు కూడా ఒక ఇల్లు కేటాయించలేదు. ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని సూటికి అడగదలుచుకున్నాం. మీరైతే ఒక గుంట జాగి ఇవ్వలేదు, మీరైతే ఎవరికి కూడా ఒక ప్లాట్ ఇవ్వలేదు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్ని రద్దు చేసే భయపెట్టే అధికారం మీకు ఎవరిచ్చింది? ఈ రకంగా పేదల్ని ఇబ్బంది గురియడం ఎంత మంచి పద్ధతి? ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడతాయి మా జీవితాలనంటే ఉన్న పట్టాలు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఉన్న భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పేదలకు వచ్చింది ఏమీ లేదు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ఈ విషయం మీద కలుద్దామని అనుకుంటే జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున నేను కలవలేకపోతున్నానని సమాచారం ఇచ్చారు. కాబట్టి ఆర్డీఓ గారు చెప్పారు, ఈ నెల 16వ తారీఖు తర్వాత మీరు రండి, తప్పకుండా వాళ్లకు లబ్ధిదారులకు న్యాయం చేస్తామని. స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న గారి దగ్గర కూడా 100 సార్లు వేయదు. జోగరామన్న గారు మీ క్యాంప్ ఆఫీస్ అయితే 6 నెలల్లో కట్టుకున్నావు కదా,
డబుల్ బెడ్రూమ్లు కట్టనందుకు 6 ఏళ్ల సమయం 7 ఏళ్ల సమయం నీకు ఎందుకు పడుతున్నదో ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలా. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క లబ్ధిదారునికైనా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా ఈ స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న గారు సమాధానం చెప్పాలా. ఈ రకంగా పేదలను ఇబ్బంది పెడుతున్నటువంటి మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కున్నదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పట్టాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గడిచినటువంటి 7-8 సంవత్సరాలలో ఏ ఒక్కరికైనా మీరు ఒక పట్టా ఇచ్చిండ్రా? ప్రజలకు సమాధానం చెప్పాలా. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 170 సర్వే నంబర్లో 170 సర్వే నంబర్లో ఎవరికైతే పట్టాలున్నాయో జెన్యున్గా ఎవరికైతే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందో మీరంతా కూడా ఈ నెల 20 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయానికి రండి. మనం అంతా కూడా అక్కడికి స్థలం దగ్గరికి వెళ్దాం. హైకోర్టు మనకు ఒక ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ని కాదని ఇటు రెవెన్యూ కానీ పోలీసులు కానీ వాళ్ళు జబర్దస్తిగా వాళ్ళే న్యాయాన్ని చేతులు తీసుకొని భయభ్రాంతులకు గురి చేస్తామంటే మనం ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారికి బాధితుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే జనగాం జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. తరిగొప్పుల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో మొగిలిచర్ల చంద్రమౌళి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జంగ వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివాహం చేసుకున్న పూర్వ విద్యార్థులను సన్మానించారు. సర్వాంగాలు ఉన్నవారు కూడా సాధించలేనిది దివ్యాంగులు సాధిస్తున్నారని ఆయన అన్నారు. వెనుకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చైర్మన్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. మనకు ఏదో లోపంలో కుంగిపోవద్దు. ఆ లోపాన్ని మన ఆయుధంగా మర్చుకుని ముందుకెళ్తే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు చెప్పి అనుకోవచ్చు. ఈ మాట చూస్తూ ఉంటే చాలా మంది నిజంగా సకలాంగులు ఏం చేయలేని అని వికలాంగులే దివ్యాంగ ప్రపంచాన్ని తమ సత్తాను చాటుతున్నారు. మరి మనం కూడా ఆ విధంగా సత్తా చాట విధంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి పిల్లలు వారి యొక్క అభిమాన్ని వాడుకొని మంచి వృద్ధిలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు. ప్రోగ్రామ్ని గురించి మాట్లాడవలసిందిగా ఇన్ఛార్జ్ ఐఈడి ఆర్థిక ఉన్నటువంటి మన స్కూల్ తరపునటువంటి ఇన్ఛార్జ్ మేడం గారిని నీరజ మేడం గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ మరియు ప్రోగ్రామ్ను కూడా కంటిన్యూ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రీవియస్లీ వి యూస్ టు కాల్ డిసేబుల్డ్ అంటే వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంది అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళు వేరే రకంగా వాళ్ళల్లో ఏదో ఒక సత్తా ఉంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే వాళ్ళు వేరే రకంగా ఏదో ఒకటి చేయగలరు అని నేమ్ చేంజ్ చేశారు. అందుకని మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బ్లైండ్, లేమ్, డెఫ్ అన్న మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళని కించపరిచినట్టు అవుతుంది. అన్ని లోపాలు ఉన్న మనమే ఏమీ చేయలేకపోతున్నాం. భగవంతుడు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినా కృతజ్ఞతలు చెప్పకుండా మనం దుర్వినియోగం చేస్తున్నాం మన జీవితాలని. అలాంటి లోపాలు ఉన్న వాళ్ళు ఆ లోపాలను గుర్తించి తమలో తాము చాలా ధైర్యాన్ని నింపుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా మారుతున్నారు. అలాంటి వాళ్ళలో మనకు 10th లో ఒక లెసన్ ఉంది, నిక్ మ్యూజిసిక్ అని. టార్సో అంటే కేవలం మొండెమే ఉంది, అతనికి కాళ్ళు చేతులు లేవు. అయినా కూడా అతను చాలా చేయగలడు. అది వైష్ణవి మాట్లాడుతుంది ఆ లెసన్ గురించి. తర్వాత మనం ఈ కథలు విన్నదానికంటే చూసిన దానికంటే చేసింది ఎక్కువ గుర్తుంటుంది. మన తరిగొప్పులలో ఒక జంట ప్రమిళ మరియు కిష్టయ్య గారు ఇద్దరు కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్సే. వాళ్ళు పెళ్లి చేసుకొని స్థానికంగా మన ఊర్లో అలాంటి వాళ్ళు ఉండి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతూ జీవో నెంబర్ 60 విడుదల చేసి 5 నెలలు గడుస్తున్నప్పటికీ కొత్త వేతనాలు ఇవ్వడం లేదని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మల్యాల గోవర్ధన్ అన్నారు. పెంచిన వేతనాల జీవో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. వెంటనే జీవోను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రసింహ, నాయకులు కిషన్, సిహెచ్ రాజు, సంజీవ్ మాదారి, సాయమ్మ, స్వామి పాల్గొన్నారు. డిసెంబర్ 6న జరిగే
పెండింగ్లో పెట్టడం అనేది సిగ్గుచేటని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గత 2014 నుంచి నేటి వరకు కూడా అసలు అరకొర పెండింగ్ ఉన్నటువంటి బకాయిల్ని విడుదల చేసుకుంటా దాదాపు ఇప్పటికీ 3,800 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం, అదేవిధంగా ఈ సంవత్సరంగా నూతనంగా వచ్చినటువంటి విద్యార్థులు కూడా దాదాపుగా ఒక 10,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా పెండింగ్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మూలంగా విద్యార్థులు చదువుకోవాలా మధ్యలో ఆపేయాలన్నటువంటి ఆలోచనలో ఈరోజు పడ్డటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. అదేవిధంగా మరోవైపు ఏంటంటే విద్యార్థులు కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు మరో కోర్సుకు వెళ్ళాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రైవేటు విద్యా సంస్థలు మేనేజ్మెంట్ ఏమంటూ ఉన్నాయంటే మీకు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్స్ తక్కువ వచ్చినాయి, మీరు ఫీజు కట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుమూలంగా విద్యార్థులు చదువుకోవాలా మధ్యలో పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ వచ్చిన దీనికోసమైనా, తెలంగాణను సాధించిన దీనికోసమైనా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి. ఆ నేపథ్యంలోనే పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులు, మేధావులు అందరూ తరలి వచ్చి ఈ చలో కలెక్టరేట్ను విజయవంతం చేయాలి. అదేవిధంగా కేసీఆర్ మెడ వంచి మనకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను విడుదల చేసుకునే వరకు నిరంతరంగా పోరాటం చేసే విధంగా మీరందరూ ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి బకాయిలని విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు కోటగల్లి ఎన్ఆర్ భవన్లో పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 ఏళ్లుగా విద్యార్థులకు అవసరమైనటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లని విడుదల చేయట్లేదు. 3,800కు పైగా బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు విద్యార్థులు కోర్సులు పూర్తయి మరొక వైపు వేరే కోర్సుల్లో చేరడానికి సర్టిఫికెట్లు లేక మధ్యలోనే చదువును ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు పైన లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్నటువంటి 3,800 కోట్ల రూపాయల బకాయిలను, ఉపకార వేతనాలను, స్కాలర్షిప్లను అన్నింటినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6న చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత, మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పీడీఎస్గా మేము కోరుతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ శ్రీ కొనిజేటి రోషయ్య పార్థివ దేహంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, పలువురు నాయకులు రోషయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫోటో తీసుకో. అనేకసార్లు వారు ఒక తండ్రి సమానంగా ఉండేటువంటి ఈరోజు మరి వారు చనిపోవడం 2 తెలుగు రాష్ట్రాలకు వారు ఏ అవకాశం వచ్చినా దాన్ని ఆ పనులు మన శాంతి చేకూరాలి. మరి వారి మరణం ఓకే, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా తాండూరులో దుమ్ము, ధూళి, పాడైపోయిన రోడ్ల పట్ల విసిగిపోయిన తాండూరు ప్రజలు అందరూ ఏకమై అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛందంగా సేవ్ తాండూర్ నినాదంతో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు, ప్రజలు భారీగా తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. అధికార పార్టీ వర్గ విభేదాలతో తాండూరు అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు దీక్షను విరమించేది లేదని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు చేరుకొని పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు, విద్యార్థులు దీక్షను విరమించుకున్నారు. దుమ్ము వేసిన ఇక్కడికి అంతేట నాకు ఆల్రెడీ వచ్చింది. అధికారం అంతా కొంతమంది ఉన్నాము, కాళ్ళ కింద ఉన్నాము, అయినా పట్టించుకునే నాదుడు లేదు. మమ్మల్ని గంట అవకాశం ఇవ్వండి సార్. నా ఓపిక నశిస్తుంది సార్. ప్రజలు సార్ ఇక్కడ ఎవ్వరు లేరు సార్. అందరూ ప్రజలు, యువకులు రోజు కష్టపడి కూలీలు ఉన్నారు సార్. ఇక్కడ ఎవ్వరు ధనికులు, రాజకీయ పార్టీలు ఎవ్వరు లేరు సార్. రాజకీయ పార్టీ లేదు సార్. స్వచ్ఛందంగా ప్రజలు మాత్రమే చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ లేదు ఇంట్లో. గంట అవకాశం కాదు మేము సార్. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన చేనేత కార్మికుడు పగిడిమర్రి శివానందం హైదరాబాద్లో మృతి చెందాడు. 10 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం వచ్చిన కుటుంబం చేనేత వృత్తి మీద ఆధారపడుతూ జీవనం సాగించింది. రోజులాగే మగ్గం నేస్తూ శివానందం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇంటి పెద్ద మరణ వార్తను విని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో మాస్కుల పంపిణీ, మాస్కులు ధరించాలంటున్న ఎస్ఐ. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి, మాయ మాటలు ఆపాలన్న మహేష్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి, ఏపీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు. తాండూరులో గతుకులు పడ్డ రోడ్లు బాగు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.